ఎక్స్క్యూజ్ మీ, ఆటో ఆటో. ఆటో స్టాప్. ఏడిపోను మేడం. పంజగుట్ట పోలీస్ స్టేషన్. కూర్చోండి. ఒక్క నిమిషం మేడం, జర ఆటో ఖరాబ్ అయింది. రే మల్లేష్ నర్సింగ్, జర బండి నడుతున్నారా? ఇకళ్ళు చూసి నా మనసు మెచ్చి, అటులు చూసి వచ్చాని కేసి, అయ్యయ్యయ్య పిల్ల. మీ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో అన్నదే నా బాధ. అనవసరంగా వరి కాకు, వాళ్ళు కాక ఇంకెవరు అర్థం చేసుకుంటారు? సార్ సంజయ్. హంస, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? ఈ విషయం తెలిస్తే పెళ్ళి ఆగిపోవటమే మంచిదని ఫీల్ అవుతుంది. హంస, నువ్వు ఎందుకు వచ్చావంటారనుకున్నాను. నాన్నతో వచ్చావా? ఒక్కదాన్నే వచ్చాను. మీ ఇద్దరూ రాత్రంతా ఏమీ తినకుండా ఉంటారని భోజనం తెచ్చాను. హంస, అసలు ఏం జరిగిందంటే? నాకేం చెప్పక్కర్లేదు. మీ ఇద్దరి గురించి నాకు తెలుసు. తప్పుగా అనుకునే వాళ్ళకి ఏం జరిగిందో చెప్పాలి, కానీ నాకెందుకు. మీరు భోజనం చేయండి, మార్నింగ్ లాయర్ గారు వస్తారు. థ్యాంక్స్ హంస. వెళ్తాను. హంస, ఇంత రాత్రి వేళ ఒంటరిగా ఎలా వెళ్తావు? పర్లేదు, వెళ్తాను. థ్యాంక్ యూ సార్. మంచిది. మీ మిస్సెసా? మరి ఇంత రాత్రి సమయంలో అంత రిస్క్ తీసుకొని రావడం ఏంటి? రిస్కా? రిస్క్ ఏంటి సార్? ఒకతే వస్తుంటే రౌడీలు వెంటబడ్డారు. సమయానికి మా పెట్రోలింగ్ వ్యాన్ వచ్చింది కాబట్టి సరిపోయింది. సార్, మీరు పర్మిషన్ ఇస్తే ఆ అమ్మాయిని ఇంట్లో డ్రాప్ చేసి వస్తాను. జస్ట్ 1 hour. సారీ, రూల్స్ ఒప్పుకో. బట్ ఆ అమ్మాయిని సేఫ్గా ఇంటికి పంపించే ఏర్పాటు చేశాం. యు మిస్డ్ హర్. సంజయ్, ఏంట్రా ఇది? రాత్రంతా మాకు కంటి మీద కునికే లేదు. ఏ మీ కొడుకు ఇంత ఘోరం చేశాడనా? మీ ఇద్దరికంటే ఆ హంసకే బాగా తెలుసు నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో. ఎక్కడికి వెళ్తున్నావురా? హంస కోసం. ఇంట్లో లేదు, వీసా కోసం చెన్నై వెళ్ళింది. కరెక్ట్ టైంకి వస్తుందని మైక్రో అరిచి మరీ చెప్పాడు. ట్రైన్ ఇంకా రాలేదమ్మా, గొంతు ఎండిపోతుంది. మంచినీళ్ళు కూడా తెచ్చుకోలేదు. మీరు లగేజ్ చూస్తుండండి, నేను వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తాను. సరే. ఒక ఫ్రూటీ ఇవ్వండి. ఓ దౌర్భాగ్యుడా, ఇక్కడ కూడా దాపించావా? దానికి వీసా వచ్చి అమెరికాకు వెళ్ళిపోతే నాకన్నా ఎక్కువగా నష్టపోయేది ఎవరో తెలుసా? నువ్వే. ఇంతకాలం దానికి వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టిన ఘనుడివి నువ్వేగా. ఏంటి దర్జాగా దాని జీతం మీద బ్రతకడం మిస్ అయిపోతుందని ఆకాశ రామాయణ లెటర్స్ రాసి పెళ్లిళ్ళు చెడగొట్టేవే. ఇవన్నీ నాకు తెలియవనుకుంటున్నావా? ఇప్పుడు అది అమెరికాకి వెళ్ళిపోతే నీ గతేంటి? చేతిలో చిప్పేగా. అంత కర్మ నాకేం పట్ల. అది ఇక్కడైతే రూపాయలు రాలుస్తుంది, అక్కడికి వెళ్తే డాలర్లు కురిపిస్తుంది. అయినా నీకెందుకో? నా కూతురు సంపాదన నా ఇష్టం. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తే నాకేంటి? నీ 25,000 నీ మొహాలు కొడతాను. అయితే కొట్టు. ముందాన్ని వదిలిపెట్టు, చెన్నై దాకా వెళ్ళని. సరే, మాట తప్పావో
జాగ్రత్త. అలాగే ఆ, రాస్కెల్. ఎంతసేపు అదేమో వచ్చి ఇప్పుడే ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నా ఎవరినన్నా నేనా ఎప్పుడు? ఓ అదే, ఎవరో పాత ఫ్రెండ్. నీకు తెలియదురే. అవును తెలీదు. నీకు తెచ్చుకోలేదమ్మా? నాకు నీ అంత దాహం లేదు. హాయ్. హే కంగ్రాట్స్. థ్యాంక్స్. హలో. హాయ్ ఆంటీ. హాయ్ బన్నీ. ఫోన్ అమ్మకివ్వమ్మా. అలాగే. నీకు అసలు బుద్ధుందా? వీళ్ళని తప్పించుకోవడానికేగా మనం అమెరికా వెళ్ళింది. మళ్ళీ ఒక్కొక్కళ్ళని అక్కడ చేరుస్తావా? నేను ఇంత బుద్ధి లేదాన్న నీ ఉద్దేశం? మమ్మీ ఫోన్. హంసని అమెరికా తీసుకెళ్లేది ఎందుకు అనుకుంటున్నావు? అక్కడేటూ మనకి నౌకర్లు పెట్టుకునే అవకాశం లేదు. అందుకే దీనికింత ముద్ద పడేస్తే జీతం పత్తం లేని పని మనిషిలా పడుంటుంది. దాని ప్రేమేటూ ఫెయిల్ అయింది. పెళ్లి పెటాకులు ఎలాగూ చేసుకోదు. అర్థమైందా? అమ్మ సుధా, ఇదా నీ ప్లాను? హ్యాట్స్ ఆఫ్ యువర్ బ్రెయిన్స్. అమ్మో, వాళ్ళ ముందు ఎంత ప్రేమ ఎంత సెంటిమెంట్ పిండేశావు. చివరికి నీ గురించి ఇంత బాగా తెలిసి నేనే నమ్మేశాను. నానా విటమిన్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? ఉంటాను. బాయ్. నీతో మాట్లాడుతుంటే అమ్మ నా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వా? నువ్వేంట్రా ఇంత పొద్దున్నే లేచావు? హంస చెన్నై నుంచి వచ్చిందేమో అని అనుకున్నా. అదే వాళ్ళ నాన్న కూడా కంగారు పడుతున్నారు. తిని కూర్చుని కంగారు పడే బదులు తన కూతురు కోసం చెన్నైకి ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా. కొడుకు కోడలు అమెరికా వెళ్తే ఇంకెవరికి చేస్తారు ఫోను? అది నిజమే. మరి తన ఆఫీస్ కూడా రాలేదంటమ్మా. నువ్వు ఎంక్వైరీ చేసావా? ఎంక్వైరీ ఏం కాదు, ఊరికేదో కనుక్కున్నాను అంతే. హంస నీకు గుర్తుకొస్తుంది కదా? సర్లే, ముగ్గులేసుకో. మీ ఇద్దరూ ఒకటవ్వాలని ఈ ముగ్గులను